తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ఇస్రం చంద్రయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఉప సర్పంచ్గా పనిచేశారు సార్. మీరు ఉప సర్పంచ్ చేస్తున్న పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి అందించారు సార్? మీరు మంచిగానే అందించారు. ఏం చేశారు సార్? ఇక్కడ అన్ని మంచిగానే చేశారు సార్ బీఆర్ఎస్. మీరు గత ప్రభుత్వంలో మీ ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్ ఇవ్వడం జరిగింది సార్. అది మరి ఆ చెక్ పవర్ ఇవ్వడం వల్ల మీ ఉప సర్పంచ్లకు న్యాయం దక్కిందంటారా? దక్కింది న్యాయం. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ గ్రామంలో? సిమెంట్ రోడ్లు అయితే ఎస్సీ కాలనీ మొత్తం రోడ్లు మురికాలు మొత్తం చేసేసాం పనులు. అన్ని మంచి పనులే చేసాం. మరి గత 10 ఏళ్ల పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి అందినాయి? అన్నీ మంచిగానే అందినాయి. ఇప్పుడు కంట్రోల్ రైస్ అయినా మొత్తం ఏదైనా అన్నీ మంచిగానే జరిగినాయి. మీ గ్రామంలో గతంలో పరిపాలించిన గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, పేదలకు ఇది రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కానీ, మా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళ కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ అన్నీ జరిగినాయి. ఎలా అందినాయి మన గ్రామంలో? గొర్రెల పంపిణీ జరిగింది. మిషన్ భగీరథ ఇంటింటి నల్ల ఇప్పుడు ఆ నీళ్ళు చేయబట్టే బతుకుతారు జనాలు. ఇంతకుముందు కాలంలో నీళ్ళు లేవు, మంచి నీళ్ళు. గతంలో పెన్షన్లు ఎట్లా అందినాయి? పెన్షన్లు కానీ, పెన్షన్లు కూడా మంచిగా. రైతు బంధు ఎలా? నెలకు రైతు బంధు కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఆరోగ్యశ్రీ వచ్చింది. మన ఈ కళ్యాణ లక్ష్మి. మీరు గత 10 ఏళ్ళు ఉన్నారు. మీరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఒక్కరు కూడా పేదలు నిరుపేదలు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఒక్కటే ఇవ్వలే, ఆ కార్డులు ఒకటి ఇవ్వలే. అన్ని పనులు బాగానే చేశారు. మరి గతం యాదవుల గొర్రెలు పంపిణీ సక్రమం జరిగింది ఇక్కడ? సక్రమం జరిగింది. ఇప్పుడు దళితులకు 10 లక్షల రూపాయలు అన్నారు, దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు. ఎలా అందినాయా? బీసీ బంధు వచ్చింది ఇక్కడ, కానీ దళిత బంధు రాలే. మీ ఇక్కడ ఈ తిరుమల ఈ శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతులకు ఇప్పుడు పూర్తిగా వరి ధాన్యం పండిస్తారు ఇక్కడ. మరి ఎలాంటి మీ మద్దతు ధర మీకు మొన్న మీరు ఐకేపీ సెంటర్లో కానీ సహకార సొసైటీలో మీరు ఒడ్లు పోసారు, ఎలా ఉంది కొనుగోలు ప్రక్రియ? ఇక్కడ వరకు అయితే మంచిగానే ఉంది. ఈ తిరుమలగిరి మండలం అయితే ఆగలే, ఒడ్లు వెళ్ళిపోయినాయి. ఎక్కువ ఏ ధాన్యం పండిస్తారు ఇక్కడ మీరు? 1010. మరి గతంలో ఇంత అభివృద్ధి చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం అధికారం రాలేకపోతే గతంలో చేసిన ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోవడం జరిగింది? ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోవడం జరిగిందంటే ఇప్పుడు 2 సార్లు పాలన జరిగింది కాబట్టి 3వసారికి ఎట్లయినా అని కొంచెం జనాలే తిప్పేసారు ఎమ్మటి. ఎంత మంచిగా చేసినా అంతే ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు. ఆ బస్ అని పెట్టి కొట్లాడుకొని పెద్ద గందరగోళం అవుతుంది. కానీ ఈయన చేసిన ఇప్పుడు వాళ్ళు బస్సు ఇచ్చిన మాకు ఆడవాళ్ళు ఓటేస్తారు, మళ్ళీసారికి వేయరు. ఎందుకు? ఉచిత బస్సే కదా, ఉచిత ప్రయాణం. ఉచిత బస్సు అయినా బొచ్చుడు కొట్లాటలు, సీటు దొరక కొట్టుకుంటారు ఆడవాళ్ళు. రోజు చూస్తున్నాం సెల్లల్లో. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అవుతుంది? 6 గ్యారెంటీలు ఒకటైనా ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 500 రూపాయలు మద్దతు ధర బోనస్ ఇస్తున్న సన్నాలకు, రైతు రుణమాఫీ, ఇవన్నీ అమలైనయా? రైతు రుణమాఫీ అయితే కాలేదు, మామూలుగా చిన్న రైతులకైనా 500 బోనస్ సన్నాలకు వస్తున్నాయా? వచ్చినాయి. 2 లక్షల రుణమాఫీ కాలేదా? 2 లక్షల రుణమాఫీ అయిందిలే, కానీ 2 లక్షలు ఉన్న వాళ్ళకి కొంతమంది కానేలేదు. కానూలు 1 లక్షలు ఉన్న వాళ్ళకు కాలే. మరి ఇప్పుడు రైతు బంధు ఎంతవరకు పడ్డదా మీకు? రైతు భరోసా ఇస్తారు కదా? ఒక్కసారి ఇచ్చిండు. ఆయన ఏమి ఇచ్చిండు? ఇప్పుడు 3 సార్లు ఇచ్చేదానికి ఒక్కసారి ఇచ్చిండు. ఇప్పుడు ఏది లేదు, పెట్టుబడి సాయం అంత లేదు, ఏం లేదు, అంత లేదు సార్. ఇప్పుడు వానాకాల సీజన్ స్టార్ట్ అయింది. మీరు రైతు అని అంటున్నారు. మరి గవర్నమెంట్ అందించే ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి కదా, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ రుణాలు కానీ మీకు ఎలా అందుతున్నాయి? ఏవి లేవు, ఈ ప్రభుత్వంలో ఏం లేవు. అప్పుడు కేసీఆర్ మాత్రం జూన్లో ఎంబటే పైసలు వేస్తూనే ఉండేది. వర్షాలు రాగానే రైతులు పని చేసుకుంటారు, వ్యవసాయం పని అని ఎంబటి పైసలు కొట్టేది. ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం కార్యక్రమం ఓపెన్ చేసిండ్రు. సన్నబియ్యం స్పందన బాగుందంటున్నారు. మీరు ఎలా ఉంది ఇప్పుడు సన్నబియ్యం కాలం? ఇంకా ఎలా ఇప్పుడే వచ్చినాయి సార్. ఇప్పుడు ఈ 3 నెలలకు ఒక్కసారి మొన్న ఇచ్చారు. 3 నెలల బియ్యం ఇచ్చిండు. మరి ఇంకా తర్వాత ఎట్టుంటుంది? ఇప్పుడు అయితే ఇచ్చిండు. ఇటీవల గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ నిర్వహించారంటే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరణ చేశారు ప్రజాపాలన. మరి వీటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. మరి
పేదలకు నిరుపేదలకు ఇందిరా ఇండ్లు కానీ రేషన్ కార్డులు అందుతున్నాయా? ఏం లేవు ఇప్పుడు ఎక్కడ ఇంధనం ఇండ్లు ఎప్పుడో జరిగిపోయినాయి, ఇప్పుడు లేనే లేవు ఇండ్లు. కొత్త ఇండ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెట్టిన అన్నారు కానీ ఏది ఎక్కడ లేదు. ఇంకా మీ కాడ అలాలే కొట్టుకొని విడిబాసిపోతారు ఏ ఊర్లే. మాకు కావాలని ఆ నాయకులే కావాలనే వరకల్లా ఈ పేదోళ్ళు అది దాన్ని గోలలయ్యి ఆగిపోతుంది. రేషన్ కార్డులు ఎట్లా అంత? రేషన్ కార్డులు కూడా ఇంకా రాలే, పేర్లు వచ్చినాయి కానీ మరి ఇటీవల ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ఏవైతే ఇప్పుడు ఉన్నాయి కదా ఒడ్లు కొనుగోలు కేంద్రాలను, ఒడ్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా అందరికీ ఇదివరకు ఇంకా బ్రహ్మాండంగా నడిచింది, ఒడ్లుకి ఆగకపోయేది కొనేది ఎంపటే. కానీ ఈసారి మాత్రం కొంచెం పంట కూడా ఎక్కువ పనేది కొద్దిగా లేట్ చేసిరు. ఇక్కడ మా వేరే కల్లా చాలా లేట్ చేసి. మీరు అంటే ఐకేపీలు నమ్మిరా? మీరు ఐకేపీలు నమ్మినా నేను. ఐకేపీ మనం 500 బోనస్ పడతలేదు మా పడలేకమ్మా. 1010 మీ దొడ్డొడ్లు సన్న రకాలకే వేస్తాను. ఇప్పుడు రైతులు మరి అక్కడక్కడ అంటే డిమాండ్ కూడా చేస్తున్నారు, అంటే అన్ని ఒడ్లకు కూడా ఇస్తే బాగుండని అంటున్నారు. బోనస్ ఇస్తే మంచిగానే ఉండే, ఆడ ఇచ్చిన ఇస్తే బాగుంటుందా? మరి ఎట్లా మీరు ఆడ ఏమైనా చెప్పదలుచుకున్నారా? మరి ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ ఆయన సన్నోడ్లకే ఇస్తున్నాడుగా, దొడ్డొడ్లు వేసినాం మేము. దొడ్డొడ్లు వేసి అదేవిధంగా రైతు ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలను బాగా అక్కడక్కడ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. దానివల్ల రైతులు ఎంతోమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. వాటి వల్ల ఇప్పుడు నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకున్నట్టు. మరి మీకు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? మీరు నకిలీ విత్తనాలు అంటే వరి పంటలు కూడా నకిలీనే వచ్చినాయి విత్తనాలు ఈసారి. ఇప్పుడు ఇంకా పత్తి ఇంకా వేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కొనుక్కొచ్చి పెట్టుకున్న విత్తనాలు వేస్తే తెలుస్తుంది. మీకు సొసైటీల నుంచి మీకు రుణాలు కానీ ఎరువులు కానీ మీకు ఆ భూసారం పెంపొందించడానికి జిల్లుగు పచ్చి రొట్టె ఏమైనా అందిస్తున్నారా? ఏం లేవు మీకు సొసైటీలో. మీరు పోయి తెచ్చుకుంటలేరా? పోయినప్పుడు ఉండవు, అవి వచ్చినప్పుడు ఎవరికో అమ్ముకుంటారు, ఎడిపోతున్నాయి డబ్బులకు. అందరికి ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇస్తున్నాం అంటారు. శనిక్కాయలు వచ్చినప్పుడు పోయినప్పుడు ఏం లేవు అంటారు, వచ్చినప్పుడు ఎడిపోతున్నాయి, కొట్లకు పోతున్నాయి, ఎడిపోతున్నాయి. గత ప్రభుత్వంలో మీరు అంటే సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఎన్నో ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం మీరు సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ పారిశుద్ధం మీరు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు డబ్బులు పెట్టి చేసారు. గతంలో బిల్లు రాలేదన్నారు. చాలామంది సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఈ ప్రభుత్వంలో చెల్లించాలని అంటున్నారు. వచ్చినాయా మీకు బిల్లులు? రాలే, ఆ పాత బిల్లులు ఆగినాయి, వీళ్ళేమి ఇవ్వలే. మరి మీరు రావాలంటే మీరు ప్రభుత్వానికి ఏమైనా వినియోగించుకుంటున్నారా? ఆ బిల్లులు రావడానికి చెప్తూనే ఉన్నాం. చెప్తే వాళ్ళు ఇస్తే కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు ఇక వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఇక ఇప్పుడు ఇస్తామని అంటారు కానీ ఇంకెప్పుడు ఇస్తారు? అందుకనే చచ్చిపోతారు బయట అందుకనే సర్పంచులు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఈ జిల్లా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి ఇంకా వాళ్ళు ఏం చేసిరని ఇప్పుడే కదా వచ్చారు. వాళ్ళకి ఏం అభివృద్ధి చేసారు? ఇంతకుముందు ఉన్న అభివృద్ధి రోడ్లు అయినా అయినా ఇంతకుముందు. ఇప్పుడు ఏం పని చేయలే. ఇంకా సంవత్సరంన్నర అయింది, ఏం పని చేయలే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరాలు అయింది. ఆ ఎలక్షన్ ముగిసి సంవత్సరాలు అయింది. ఇప్పుడు గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు. ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అంటున్నారు. అక్కడి నుంచి కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి, అవి కూడా రావట్లేవు. ఇప్పుడు దీనివల్ల గ్రామం కుంటుపడిపోతుంది, అభివృద్ధిలో వెనకబడిపోతుంది. ప్రజలకు అంటే త్వరలో ఎలక్షన్లు పెట్టాలంటారు. ఇప్పుడు ఎలక్షన్లు నిర్వహిస్తలేరు. దానికి కారణం ఏముంటుంది? ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది అంటారు? దాని గురించి మరి మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఊర్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ పోసి నడిపేయలేక చెత్త బండి మొత్తం వాళ్ళ ఇళ్ళ ముంగలు వేసుకొని రోజు గొడవలు అవుతున్నాయి ఊర్లలో. ఇంతకుముందు చెత్త బండి 3 రోజులకు ఒకసారి తిరిగేది ఊర్లో. ఇప్పుడు దాంట్లో పెట్రోల్ డీజిల్ పోయాక దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేక వీడికి రావాలంటే ఒక సెక్రటరీ కూడా రావట్లేరు. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేక ఎవరిని అడగలేక చెత్త ఎవరింటి ముంగల పడేస్తారు అడ్డగోలుగా. ఇప్పుడు అభివృద్ధి వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ పారిశుద్ధ్యం ఏం లేవు. పారిశుద్ధ్యం కూడా వాళ్ళు సరిగ్గా చేస్తలేరుగా. వాళ్ళు ఇప్పుడు ట్రాక్టరే లేదా, ఏం చేస్తారు? వాళ్ళు ఎత్తుకపోవాలి కాదు. అంటే బిల్లులు రావట్లేవు అంటారా? డబ్బులు లేవు. మరి ఎలక్షన్లు మరి నిర్వహిస్తలేదుగా గవర్నమెంట్. నిర్వహిస్తే బాగుండని ప్రజలు కూడా అంటున్నారు. మరి ఏది ఎప్పుడు వచ్చే నెలలో పెడుతున్నాం, ఇంకొచ్చే నెలలో పెడుతున్నాం అంటుండే సర్పంచులు పెడతలేరు. అట్లా పెట్టినా కానీ ఎవరైనా ఒక ఆయన ఉన్న ఆయనని పట్టుకొని మరి సర్పంచ్గా ఉన్న ఆయన ఏమైనా మరి ఇట్లా ట్రాక్టర్కు ఇట్లా నీ సొంతమన్నా పెట్టని చెబుదామంటే అది కూడా లేదు. ఇప్పుడు ఊర్లు మొత్తం అంత ఖరాబ్. ఒక నీళ్ళ పైప్ బలిగితే తెచ్చుకొని అంత స్థితిలో ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. గ్రామ పంచాయతీ నుంచి బాగా ఇబ్బంది ఎదురవుతుంది. అంటే ఎలక్షన్ నిర్వహించాలంటారు త్వరలో.
అయితే ఏ ఎలక్షన్ నిర్వహించినా కూడా ప్రజలను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మద్యము, డబ్బు, ఇంకా వేరే ఈ తాయిలాలు ఇచ్చి ఓటర్లను ఆ డబ్బులకు వాటికి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది. ప్రజలు అలాంటి తాయిలాలకు ఆశపడకుండా ప్రజలు నిస్వార్థంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలంటారు? పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు? మీరు ఒక గ్రామ ఉప సర్పంచ్గా పనిచేశారు, మాజీగా. మీరు ఏం చెప్పదలుచుకోరు ప్రజలకు, ఓటర్లకు? ప్రజలకు మనం చెప్తాం, అది ఆ మద్యం తీసుకొని ఇట్లా వేయొద్దని అనుకుంటూనే ఉంటాం, కానీ లాస్ట్కి వచ్చేవరకల్లా డబ్బులు ఎవడు ఎక్కువ పెడతాడు వానికేద్దామని అనే కాడికి తీసుకుపోతారు. తీసుకుపోయి అంతే చేస్తారు. మళ్ళీ వాడు మనిషి ఎట్టాడైనా ఉండని కానీ డబ్బుల ముఖం చూస్తారు ఇవాళ రేపు అట్లా చేస్తారు. డబ్బులు అనేది ఒక రోజు 2 రోజులకు అవి శాశ్వతం కాదు. ఎవరైతే మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందారు. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటారు? ప్రజలకు ఎలాంటి చైతన్యం రావాలంటారు? ప్రజల్లో చైతన్యం మంచి వ్యక్తిని నిలబెట్టుకుంటేనే మనకు చైతన్యం బాగా వస్తుంది, గ్రామంలో మంచిగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు అది చూడరు. వేరే ఆయన మంచి మనిషిగా ఆయనకి వేద్దామంటే నువ్వు నీ అమ్మటి తిరుగుతాడు కాబట్టి అట్లా అని ఏదేదో అనుకుంటారు. అట్లా అనుకొని ఊర్లల్లో అట్లా చేస్తారు. ఏకీకరణ చేస్తే మంచిగానే ఉంటుంది. మంచి మనిషిని చేయాలంటారు. డబ్బులు పెట్టే వరకల్లా ఆయన పని చేసేదానికి డబ్బులు పెట్టి ఉన్నా నేను ఆయన నాకు కూడా లేదు నీకు ఎక్కడ తెచ్చి చేయను ఇదొకటి జరుగుతున్నా ఉంటుంది. మళ్ళీ అట్లా ఖరాబ్ అవుతుంది. ఓకే. యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్కు బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. పొద్దున్న లేస్తే ఇవి ఉంటే సెల్లులనే వాళ్ళు గడపడం జరుగుతుంది. అంటే యువతలో నైపుణ్య సామర్థ్యాలు కూడా బయటికి రావట్లేవు. వాళ్ళు బాగా వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటారు. యువత డ్రగ్స్కు, మద్యాన్ని బానిస కాకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేయాలి? యువతలో ఎలాంటి మార్పు రావాలని మీరు అనుకుంటారు? పోరగాళ్ళు బాగా ఇప్పుడు మద్యం తాగకుండా డ్రగ్స్ గిట్లా అవి వాడకుండా ఉంటేనే మంచిగా ఉంటుందిలే. కానీ సరే ఇక్కడనైతే అలాంటివి జరుగుతున్నాయి కానీ టౌన్లలో అక్కడ జరుగుతున్నాయి. కానీ పల్లెటూరు కదా, అలాంటివి ఏం జరుగుతుంది. మామూలుగా తాగుడంటే సాయంత్రం పూట పనికి పోయి తాగుతూనే ఉంటారు. ఇంకా వద్దని చెప్పినా ఇంటర్ తాగటైనా అట్లా ఉంటుంది. యువతలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తే బాగుంటాయి ప్రభుత్వాలు మంచిగా పని చేసుకోవడానికి? వాళ్ళకి పని చేసుకొని ఇప్పుడు రైతు దగ్గరనే అడుగుతారు. ఇప్పుడు మాకు మందు కావాలి, 90 మందు ఇస్తే 800 ఇస్తాం, 900 ఇస్తామని అడిగి వస్తారు వాళ్ళు. ఇక మనం వాళ్ళని ఏమంటాం, ఇంకా వాళ్ళని వద్దంటే వాళ్ళు పనికి రారు. మరి ఆ రైతుకి ఇబ్బంది కదా. అందుకని ఈ రైతే ముందలు పోపిస్తారు. ఒక్కొక్కరికి ముందలకి పోపియాల్సి వస్తుంది. తప్పలేదు ఆయనకు రైతుకు. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.